నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. ఫిబ్రవరి 23వ తారీఖు కుజగ్రహ సంచారం అనేటువంటిది మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతోందండి. ఎన్ని రోజులు అంటే సుమారుగా 38 రోజుల పాటు ఏప్రిల్ 2వ తారీఖు 2026 దాకా ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశిలో ఉంటుంది. కుజుడు అనేటువంటి ఆయన ప్లానెట్ కోసం అందరికీ తెలిసిందే అండి. ఆయన 45 రోజుల దగ్గర నుంచి 60 రోజుల పాటు సుమారుగా ఒక రాశిలో ట్రావెల్ చేస్తుంటారు. అలాంటి కుజుడు ధైర్య సాహసాలకి, గవర్నమెంట్ జాబ్స్కి, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, భూమికి సంబంధించి కానీ, కోర్టు వ్యవహారములకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, ధైర్యానికి సంబంధించి కానీ, లేకపోతే ఎన్నో రకాల పనులు పూర్తవడానికి కానీ కుజగ్రహ సంచారం అనేటువంటిది ఇంపార్టెంట్గా చూస్తుంటాం. అలాంటి కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి అంటే వాయుతత్వ రాశి అయినటువంటి 11వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనేటువంటిది గ్రో అయ్యే అవకాశాలు ఈ 38 రోజుల్లో మీరు చూస్తారు. అంటే ఏ రాశి వాళ్ళకి కదండి, నార్మల్గా భూముల యొక్క ధరలు పెరగడం కానీ, లేకపోతే జాబ్స్ అనేటువంటివి రావడం కానీ, రైల్వే జాబ్స్ కానీ ఇలాంటివి ఏదైనా కావచ్చు, ఇలాంటి వాటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే మరి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావితాన్ని ఈ యొక్క కుజగ్రహ సంచారం చూపిస్తారు? మేషాది రాశుల నుంచి మీనరాశి వరకు ఏ ఏ రాశుల వాళ్ళకి రాజయోగం పడుతుంది? ముఖ్యంగా చెప్పాలి అంటే కుజగ్రహ సంచారం ఎప్పుడు ట్రాన్సిట్ అయినా 3 రాశులకి మాత్రమే శుభయోగాన్ని కలగజేస్తూ ఉంటారు. ఏ జన్మరాశి నుంచి అయితే కుజుడు 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో ఉంటారో ఆ యొక్క జన్మరాశికి ఖచ్చితంగా రాజయోగం అనేటువంటిది పడుతుంది. అయితే ఇక్కడి నుంచి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మేషరాశి వాళ్ళకి లాభము అంటే 11th హౌస్లో అంటే కుంభరాశిలో కుజగ్రహ సంచారం అనేటువంటిది రాబోతుంది. సో ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే మేషరాశి వాళ్ళకి రాజయోగాన్ని కలిగించేటువంటి కాంబినేషన్ అండి. ఎందుకు అంటే ఆల్రెడీ లాభము అంటే కుంభరాశిలో రాహు ఉన్నారు, రవి అనేటువంటి ఆయన 13వ తారీఖున ప్రవేశించారు, బుధుడు అండ్ శుక్రుడు కూడా 11వ స్థానంలో ప్రవేశించారు, చంద్రుడు ఆల్రెడీ మారిపోయారు అనుకోండి. అయితే ఇప్పుడు కుజగ్రహ సంచారం అనేటువంటిది లాభస్థానంలోకి వెళ్ళింది. మేషానికి అధిపతి ఎవరండి? మేషరాశి వాళ్ళకి అధిపతి కుజుడు. అంటే మేషరాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అనమాట. కుజుడు ఎప్పుడైతే బాగుంటారో కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ థింగ్ అయితే ఈ 38 రోజుల్లో మేషరాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వరకు అందరికీ కూడా కనబడుతుంది. అయితే అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుందో మనం చూద్దామండి. లాభస్థానంలో కుజగ్రహ సంచారం ఉండడం వల్ల ఈ 38 రోజుల్లో మేషరాశి వాళ్ళకి మంచి ఆరోగ్యం కలుగుతుందండి. ఎక్కువగా అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ అల్జీమర్స్ కానీ, లేకపోతే కోపం ఎక్కువగా రావడం కానీ, లేకపోతే చర్మ వ్యాధులు కానీ, బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి మేషరాశి వాళ్ళకి కుజగ్రహ సంచారం యోగించడం వల్ల బ్లడ్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడం, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ ఏదైనా కావచ్చు అన్నీ కూడా తొలగిపోయేటువంటి యోగం ఈ 38 రోజుల్లో పడుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే సరైన ట్రీట్మెంట్ దొరకడం కానీ, మంచి మెడిసిన్ దొరకడం కానీ ఖచ్చితంగా ఈ 38 రోజుల్లో చూస్తారు. అయితే ధనలాభము అని శాస్త్రం చెబుతోందండి. ఇప్పటిదాకా కుజుడు అంటే ఎవరండి? రుణకారకుడు. ఒకవేళ మేము అప్పుల్లో తీవ్రంగా ఉన్నామండి, మాకు అప్పులన్నీ కూడా తీర్చేటువంటి మార్గం కనబడట్లేదు, ఏం చేస్తే మా అప్పులు తీరుతాయి అనేటువంటి బాధతో ఉండేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే మాకు ధన ఆదాయం పెరగట్లేదు అనేటువంటిది, ప్రమోషన్ రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, ఇలాంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ కుజగ్రహ సంచారము ఖచ్చితంగా రాజయోగాన్ని ఇస్తుందండి. బికాజ్ ఎందుకంటే రవి కూడా అక్కడే ఉన్నారు. రవి లాభస్థానంలో యోగిస్తారు, ప్రమోషన్ ఇవ్వడం కానీ, ఉద్యోగంలో గ్రోత్, మంచి పేరు ప్రఖ్యాతలు ఇవ్వడం కానీ అన్నీ చేస్తారు. సో రవి కుజుల యొక్క కాంబినేషన్ అగ్రెసివ్గా ఏదో ఒక మంచిని మీ జీవితంలోకి అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇక 3వ పాయింట్ ఏంటి అంటే సంతోషము. ఇంతకుముందు మీద ఈ 38 రోజుల్లో ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. ఏదో ఒక ట్రావెలింగ్స్, కుజుడు అంటే వాహనకారకుడు కదా, ఏదో ఒక ట్రావెలింగ్స్ చేయడం కానీ ఏదో ఒక విధంగా హ్యాపీనెస్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. తర్వాత 4వది ఏంటి అంటే వస్త్ర లాభం. కొత్తగా బట్టలు కొనుక్కునేటువంటి యోగం ఖచ్చితంగా కనబడుతుంది. ఇది చాలా నార్మల్ విషయమే కదా అనుకుంటూ ఉండొచ్చండి, కానీ కాదు. కుజుడు అనేటువంటి ఆయన లాభస్థానంలో ఉన్నప్పుడు ఏదో ఒక నచ్చిన డ్రెస్ కొనుక్కోవడమో, లేకపోతే ఏదో ఒకటి చాలా మంచిది ఏదైనా వస్తు లాభాలు, వస్త్ర లాభాలు అన్నీ కూడా ఇచ్చేటువంటి యోగాన్ని మేషరాశి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడం అండి. ఇక్కడ ఏంటి అంటే మేషరాశి ఎవరికైనా సరే ఏ పనైనా పూర్తయితే వచ్చేటువంటి ఎనర్జీ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, ఆనందం కానీ చాలా వేరుగా ఉంటుంది. ఈ పలానా పని అనుకున్న తర్వాత అది పూర్తి అవ్వకుండా డిలే అవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే
తెలియనటువంటి చికాకు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. అలాంటి మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ 38 రోజుల్లో ఏ పని పట్టుకుంటే ఆ పనిలో విజయము అనేటువంటిది ఖచ్చితంగా చూస్తారు. తర్వాత ఏంటంటే ధైర్యము, ఆర్థిక అభివృద్ధి, లాభస్థానం అండి, ప్రాఫిట్స్ అనమాట. ఎవరైనా ఏదైనా డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నా, డబ్బులు రావాల్సిన బయట నుంచి ఆగిపోయినా, మనీ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా, లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ పెండింగ్ వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోయేటువంటి యోగంతో పాటుగా ధైర్యము, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భయాల నుంచి బయటకు వస్తారు. ఇది చెయ్యలేను, ఇది అవ్వదు, ఇది కాదు అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరగడం, నేను చేసేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ పుట్టడం ఈ 38 రోజుల్లో ఖచ్చితంగా కనబడుతుంది. తర్వాత ఆరోగ్య వృద్ధి, ఇందాక మనం చెప్పుకున్నామండి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని. కానీ ఆరోగ్య వృద్ధి అంటే ఏంటి అంటే మీ ఆరోగ్యం బాగుండడానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనమాట. కుజుడు అంటే ఏంటంటే ఎక్సర్సైజ్ అనమాట మెడికల్ ఆస్ట్రాలజీ టెర్మినాలజీలో. సో ఇక్కడ ఏంటి, మీ బాడీ కోసం, మీ యొక్క శరీరం కోసం మీరు ఏదో ఒక జాగ్రత్త తీసుకోవడం. ఉదయం నిద్ర లేవాలి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలి, నేను డైట్ ఫాలో అవ్వాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, సమయానికి పడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క ఆలోచనల్లో పుట్టడం లాంటివి ఖచ్చితంగా ఈ కుజగ్రహ సంచారం ఇస్తుందండి. తర్వాత ఇష్ట వస్తు ప్రాప్తి అని శాస్త్రం చెబుతోంది. అంటే ఏంటి అంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవడం, ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ కానీ వుడెన్కి సంబంధించినవి కానీ ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి యోగము కుజగ్రహ సంచారం అనేటువంటిది ఇస్తుంది. సర్వ రోగముల నుంచి విముక్తి, ఇక్కడ ఎక్కువగా పాయింట్అవుట్ చేసేటువంటిది ఏంటంటే ఆరోగ్యం, ఆరోగ్య వృద్ధి, సర్వ రోగముల నుంచి విముక్తి. మేషరాశి వాళ్ళకి ఎస్పెషల్లీ విమెన్ ఎవరైతే చూస్తుంటారో భరణి నక్షత్రం వాళ్ళకి పాయింట్ తెలియాలండి. మీకు గైనిక్ ఇష్యూస్ కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, బ్లడ్కి సంబంధించి ఆడవాళ్ళ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించిన ఇబ్బందులు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి మీకు సర్వ రోగముల నుంచి విముక్తి అనేటువంటిది కనబడుతుంది. ఇక ఆఖరిది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే భూలాభము. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, బిల్డర్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, మాకు ఈ స్థలం అమ్ముడవ్వట్లేదండి, మా స్థలం ఉంది, అది వెళ్ళిపోతే చాలు, మాకు కోర్టు ఇష్యూస్ ఉన్నాయి అవి సాల్వ్ అయిపోతే చాలు, గొడవలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి అవి సాల్వ్ అవ్వట్లా, సెటిల్మెంట్లో కోర్టులో ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఒక కొలిక్కి రావడం, ఒక సెటిల్మెంట్ రావడం, లేకపోతే ఏదో ఒక విధంగా అది విన్నింగ్ ఛాన్సెస్ మీ వైపే రావడం, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి 38 రోజుల్లో కనబడబోతున్నాయి. అసలే ఏలినాటి శని అంటున్నారు, 12వ స్థానంలో శని, గురుబలం లేదంటున్నారు, తర్వాత ఇంకా ఈ యొక్క కేతు అనేటువంటి ఆయన బాగాలేదంటున్నారు, ఇవన్నీ అంటున్నాం కదా. కానీ మేషరాశి వాళ్ళకి ఈ 38 డేస్ అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క రిజల్ట్ కనబడుతుందండి. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అయితే ఎంత కనిపించినా మరి శని మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఇస్తూ ఉంటారు. ఆర్థిక వృద్ధి, డబ్బులు వస్తాయి, 12వ స్థానంలో శని, డబ్బులు వెళ్ళిపోతాయి. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఎక్కువగా కాళీదేవిని ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి. ఎవరో ఒక భగవంతుని నిత్యము ఆరాధన చేస్తుంటే ఆ శక్తి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది. దీనికి తోడు ఏంటి అంటే మీ యొక్క పర్సనల్ చార్ట్ అండి, వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే మీ యొక్క దశ అంతర్దశలో నడుస్తుంది, D1 చార్ట్ కానీ, D9 కానీ, D10 కానీ, ఏ కెరీర్లోకి వెళ్ళాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కుజుడు అనేటువంటి ఆయన ఎక్కువగా మనం వినేటువంటి పదం కుజదోషం ఆడవాళ్ళకి. సో కుజదోషంతో పెళ్లి కావట్లేదు, సంతానం కలగట్లేదు, వాహన ప్రమాదాలు అవుతున్నాయి, ఏదైనా సరే తప్పకుండా పర్సనల్ చార్ట్ చూసి నిర్ణయం తీసుకోవడం, ముందుకు వెళ్ళడం, జాగ్రత్తలు పాటించడం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏ ట్రాన్సిట్ వల్ల వార ఫలితములు కానీ, మాస ఫలితములు కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆస్ట్రాలజీ బై ఉమా ద్వారా నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి.